సార్ అండి మన ఉపేంద్ర గారు ఉప్పి గారి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎట్లా ఉంది సార్ సినిమా? ఫస్ట్ పాన్ ఇండియా అంటే ఉపేంద్ర గారు అండి. ఇప్పుడు ప్రభాస్ గారు గాని అక్కడ నుండి యశ్ గారు గాని వస్తున్నారు కానీ ఫస్ట్ అప్పట్లో మనం చిన్నప్పుడే ఉపేంద్ర ఏ సినిమాలతో ఆయన చరిత్ర సృష్టించారు. వెరైటీ స్టోరీలు అంటే ఉపేంద్ర, వెరైటీ అంటే ఉపేంద్ర అన్నట్టు. ఇప్పుడు ఆయన చాలా రోజుల తర్వాత ఆయన స్వయంగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేశారు యుఐ సినిమా. ఆయన డైరెక్షన్ లో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా. అది కాకుండా 2040 లో ఎలా ఉండబోతుంది అంటే అంత ఎక్కువ గవర్నమెంట్ మనం చూసుకుంటే సినిమాలో గవర్నమెంట్ వచ్చి మొబైల్స్ ఒక చిన్న ఆహారం పంచుతుంది. అంటే 2040 లో మొబైల్స్ కి ఎంత అడిక్ట్ అవుతాము, ఒక కొత్త లోకంకి తీసుకెళ్ళారు సినిమాలో ఉపేంద్ర గారు. అది కాకుండా ఒక షాట్ ఉందండి, ఫ్యూచర్ లో ఇలాగే ఉండబోతుంది. అంటే కంప్యూటర్ అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సెల్ యూట్యూబ్ లో అదే పడిపోయి వ్యవసాయం ఎక్కడైనా మానేస్తారేమో అంటే ఒక అరటి పండుకి ఒక 100 మంది కొట్లాడుకుంటా ఉంటారు. ఆ షాట్ అయితే ఉపేంద్ర గారు చాలా బాగా చూపించారు. ఆయన ఎంటర్ అవుతారు, ఆయన ఎంటర్ అందరికి కాలుస్తారు అరటి పండు ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక కొత్త జోనర్ లో కొత్త లోకంలో సినిమా 3 hours ఉంది. ఉపేంద్ర గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే వెరైటీ సినిమాలు ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసింటాం, అంతా కథ బేస్ గా అంతా చూసి తీస్తున్నారు. కానీ దీంట్లో కొంచెం వెరైటీ అంటే 2040 లో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందని చూపించారు కాబట్టి కొంచెం మనకు బాగా అనిపిస్తుంది. కొత్త జోనర్ కొంచెం కష్టం అనిపించిన ఫ్యూచర్ కాబట్టి కంపల్సరీ చూడాలని అనుకుంటున్నాను. సో సినిమాకి వెళ్ళిన వాళ్ళంతా అసలు మాట్లాడుకునే టాపిక్ సినిమా గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ టైటిల్ కార్డ్ లో మీరు వెధవలైతే సినిమా మొత్తం చూడండి, తెలివి గల వాళ్ళైతే ఇప్పుడే లేచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక టైటిల్ కార్డ్ వేసారు. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అసలు ఏంటి సార్ అసలు ఇంటర్వ్యూలో కూడా చూసింటారు, రానా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఈ సినిమా కంపల్సరీ చెప్తున్నా మేధావులకి అర్థమవుతుంది అని. అది డైలాగ్ ఉంది కదా, చిన్న స్థాయి వాళ్ళకి కాదు మేధావులకి మినిమం డిగ్రీ కాదు ఎగ్జామ్ కి కూడా యూస్ అవుతాయి IPS IAS కి. ఎందుకంటే ఒక నాలెడ్జ్ పరంగా తీసారు ఆయన. ఎందుకంటే 2040 అంటే మన ఇప్పుడు 2024 లో ఉన్నాం, ఇంకా 20 years బ్యాక్. ఇప్పుడు మీకన్నా పెళ్లి అయితే మీ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒక 40 కన్నా చూపించారు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ లేదు అంటే అసలు ఆ కార్డ్ వేయాల్సిన అవసరం ఏంటి అసలు అట్లాంటి కార్డు? ఎందుకంటే మొబైల్స్ కి ఇప్పుడు అడిక్ట్ అయిపోతున్నారు జనాలు. 2040కి మొబైల్స్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు చూపించారు ఆయన. అంటే రేషన్ ఇవ్వటం మానేసిందంట గవర్నమెంట్, ఇస్తున్నారంట. అంటే అంత కామెడీ. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు మనం PM కోసం కూడా రోడ్డు మీద కొట్లాడుకోవాల్సి వస్తుంది. సెల్ గవర్నమెంట్ ఇస్తారు, అంటే ఏ గవర్నమెంట్ సెల్ ఇస్తుందో ఆ గవర్నమెంట్ ఓటేస్తారు అన్నట్టు చూపించారు. దాంట్లో బియ్యం అవసరం లే, అరటిపండు అవసరం లే, తినే తిండి అవసరం లే. అంటే అంత అడిక్ట్ అయిపోతారు జనాలు. డిజిటల్ అంతా ఇప్పుడు రాను క్యాష్ కూడా వెళ్ళిపోతుంది కూడా. ఏ అంగట్లో చూసినా ఫోన్ పే, ఏ అంగట్లో చూసినా గూగుల్ పే. క్యాష్ మర్చిపోతున్నారు. నేనైతే 10 రూపాయలు 20 రూపాయల నోట్లు మేము మర్చిపోయినాం. అలా ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా తిండి మర్చిపోతాం అన్నట్టుగా అరటిపండు సీన్ ఏంటండి చూస్తే నిజంగా మేధావులే చూడాలన్నట్టు ఆ సీన్ ఉంది. అంత మంది ఒక అరటిపండు కోసం కొట్లాడుకున్నా అంటే అర్థం ఏంటి? అరటిపండు కూడా మన ఇండియాలో దొరకడం లేదని అర్థం. అంటే అట్లాంటి క్రైసిస్ వస్తుంది 2040 లో అని అర్థమైంది. అండ్ నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా తెలివి ఉన్న వాళ్ళకి అర్థం చేసుకుంటే సినిమా మంచి సినిమా. ఓన్లీ పాటలే కావాలి, ఓన్లీ డాన్స్లే కావాలి అంటే వాళ్ళకి ఆ సినిమా నచ్చదు. ఎందుకంటే చాలా వెరైటీగా తీశారు ఉపేంద్ర అండ్ గెటప్ గానీ ఒక గబ్బిలము గడ్డ అన్ని పెట్టుకొని చాలా బాగుంది నా ఉద్దేశం ప్రకారం. ఓకే సార్.